స్టాప్. ఒకసారి రివైండ్ చేసి ప్లే చేయండి. స్టాప్. దొరికారు. ఆ నెంబర్ నోట్ చేసుకోండి. ఆ వెహికల్ ఎవరితో వెంటనే ట్రేస్ చేయండి. ఓకే సార్. సార్, ఈ వెహికల్ మన టెక్స్టైల్ కృష్ణంరాజు గారిది సార్. ఆర్ యూ షూర్? నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. అది ఆయన వెహికలే సార్. సో వాళ్ళ వెహికల్ యాక్సిడెంట్ చేసిందన్నమాట. పదండి. ఓకే సార్. సార్ ఇదే సార్ నెంబరు. ఎవరండి లోపల? ఏమవ్వదు, నిమ్మలంగా ఉండు. అరే ఏమైందిరా? రజనీ చచ్చిపోయాడు రా. మచ్చా, డాక్టర్, కార్తిక్ ఎలా ఉంది? అతని పరిస్థితి కూడా క్రిటికల్గా ఉందమ్మా. తనకు గాయమై చాలా హెవీగా బ్లడ్ లాస్ అయింది. సేమ్ మీ బ్రదర్ లాగానే కొంచెం ఎర్లీగా తెచ్చుంటే బాగుంది. బట్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. భగవంతుడు, చిన్నప్పుడే మా నాన్నని మాకు దూరం చేసావు. తండ్రి లేని లోటు తెలియకుండా పెంచిన మా అన్నయ్యని దూరం చేసావు. ఇప్పుడు జీవితాంతం తోడుండాల్సిన నా కార్తిక్ని కూడా నాకు దూరం చేస్తున్నావా? మేమేం పాపం చేసావయ్యా, మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? అక్క, కార్తిక్ ఏం కాదక్క, నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యమా? ఏ కష్టం వచ్చినా నేనున్నానమ్మా అంటూ మన కష్టాన్ని తన భుజాన మోసి ధైర్యాన్నిచ్చే అన్నయ్య దూరం అయ్యాక ఇక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిని చూసుకొని ధైర్యంగా ఉండాలి? కలలా కథలా నీతో కరిగి కాలం ఇప్పుడు గతమై నిలిచావే. ఏమ్మా, రజనీకాంత్ ఫ్యామిలీ మీరేనా? అవునండి. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. మీరు త్వరగా కంప్లైంట్ రాసిస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. సిఐ గారు మిమ్మల్ని స్టేషన్కి తీసుకురమ్మన్నారు. ఏంటి, లొంగిపోయాడా వాడు? మా అన్న ప్రాణాలు తీసిన వాడు నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడా? వాణ్ణి నేను వస్తాను కదండి. అక్క, అమ్మని చూడు. నువ్వెక్కడే ఉండి అమ్మని చెల్లిని చూసుకో, నేను వెళ్ళొస్తాను. లేదు, నిన్ను చంపిన వాడిని నేను చూడాలి. వాడిని ఊరికి వదిలిపెట్టకూడదు. అమ్మా, వాడి సంగతి మేం చూసుకుంటాం. నువ్వు ఇక్కడ ఉండి అమ్మని చూసుకో. అమ్మా శాంతి, పోదాం పద. చూడండి, మీరు స్టేషన్కి వచ్చి ఏదైనా గొడవ చేస్తే బాగోదు. అమ్మాయి సైలెంట్గా వచ్చిందా, కంప్లైంట్ ఇచ్చిందా, వెళ్ళిపోయిందా అన్నట్టుగానే ఉండాలి. నువ్వు రామ్మా, రా. ఎంత పని చేసిండాడో తెలుసు నా అత్త. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, నువ్వు వద్దన్నా నేను డ్రైవ్ చేస్తానని.
నువ్వు తాగేసుండావు నేనే నడుపుతానని చెప్పున్నాడు. ఫోన్ చూసుకుంటా ఆటోని గుద్ది పారేసినాడు. సరే ఏదో చూసుకోకుండా గుద్ది పారేసినాడు. కారు ఆపురా అంటే వినకుండా అట్టనే పోనిచ్చినాడు. ఆసుపత్రిలో డాక్టర్లు చెప్తా అంటారు, ఒక్క 10 నిమిషాలు ముందే వాళ్ళని తోలుకొచ్చుంటే ప్రాణాలు పోకుండా కాపాడేటోళ్ళం అని. ఆ మాట వినగానే ఎంత బాధేసుండాతో తెలిసినా. పాపమత్త, ఆ కుటుంబానికి అతను ఒక్కడే ఆధారం అంట. వాళ్ళు ఎవరో ఏందో తెలీదు. వీడు చేసిన పనికి ఆ కుటుంబం రోడ్డున పడుండాది. నా మాటిని అక్కడ కారాపుంటే బింద హాస్పిటల్కి తోలుకుపోయి ఉండేవాళ్ళం. వాళ్ళు బతికుండేవాళ్ళు. సర్లే అత్త, ఇప్పటికైనా చేసిన తప్పుకి పోలీస్ స్టేషన్లో లొంగిపోయి ఉన్నాడుగా. చూద్దాం అత్త, ఇప్పుడు ఏం చేయాలో ఏందో ఆలోచిద్దాంలే. నువ్వేమంట కంగారు పడుతుండవు? ఏం కాదులే, నేను చూసుకుంటా.